ఉద్యోగాలు చేస్తున్న అదృష్టవంతులారా, మేము చాలా చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాం. అక్కడి ఆఫీసర్లు మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు వేశారు. మేము సమాధానాలు కూడా ఎన్నో చెప్పాం. అయినా మాకు ఉద్యోగాలు రాలేదు. మీరు ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించింది చెప్పి మాకు సహాయపడవలసిందిగా కోరుతున్నాం. మాస్టారు, మీకు ఉద్యోగం ఎలా వచ్చింది? మా మామయ్య గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. సంతోషం. మీరు మాస్టారు, మీకు ఉద్యోగం ఎలా వచ్చిందో దయచేసి చెప్తారా? ధనలక్ష్మి పెంచింది. ఆవిడెవరు? ఆఫీసర్ గారి భార్య. ధనలక్ష్మి అంటే డబ్బండి. అదే లంచం అన్నమాట. అవునండి. నెక్స్ట్. సార్, మరి మీరు? వినయంతో కూడిన విద్య వల్ల వచ్చింది, కృషితో కూడిన దీక్ష వల్ల వచ్చింది. కృషితో నాస్తి దుర్భిక్షం, జపితో నాస్తి పాతకః అన్నారు పెద్దలు. కావచ్చు, కానీ మీకంటే ఎక్కువ విద్య ఉన్న మా యువతరానికి మీకంటే తక్కువ ఉద్యోగం కూడా ఎందుకు రావటుందో చెప్తారా? మీ యువతరానికి విద్య కంటే పొగరెక్కువ, వినయం కంటే విప్లవం ఎక్కువ, ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ, బాధ్యతల్ని భరించటం కంటే హక్కుల కోసం పోరాటం ఎక్కువ. విద్యని వివేకాన్ని వీధులకిడ్చి మీ నిరుద్యోగానికి ఈ వ్యవస్థే కారణం అనుకోవడం తప్పు. ఉద్యోగం ఎలా వచ్చిందంటే మనల్ని కారేశాడు. ఈయనెవర్రా? మా నాన్నగారు. ఒకవేళ నీకేదైనా జవాబు తెలియదనుకో, అది కూడా వినయంగా చెప్పి తప్పకుండా తెలుసుకుంటాను సార్ అనాలి. రక్షక్, అన్నట్టు ఇంటర్వ్యూ కార్డు జేబులో ఉందా? ఉంది నాన్న. నువ్వు పదవాలి. నాన్న కాదు. అలాగే పద. నువ్వు రావే. వస్తామ్మా. ఆ ఉద్యోగం రాక మరో ఇంటర్వ్యూ వస్తే అమ్మ శకునం మంచిది కాదేమోనని చెల్లెల్ని, ఆ చెల్లెలు కాదని ఇంకో చెల్లెల్ని, నాకు ఎదురొస్తే ఉద్యోగం రాదేమోనని మా బామ్మ కూడా పక్కకు తప్పుకుని, ఇలా ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఎన్నో ఆశలు పెంచుకున్న మా వాళ్ళందరికీ వీడికి ఇక ఉద్యోగం రాదు అనే నిరసన భావంలోకి వచ్చేశారు. ఉదయం మా ఇంట్లో నన్ను చూసేసరికి సుప్రభాతం మరో రకంగా తయారైంది. నీ తెలివితేటలు పరీక్షించడానికి సర్టిఫికేట్సే చూడనవసరం లేదు. నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పు. అడగండి. నంబర్ 1, తాజ్ మహల్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఎంతమంది? నంబర్ 2, రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి భార్య పేరేమిటి? నంబర్ 3, 10 పైసల నాణానికి ఎన్ని వంకర్లుంటాయి? కమాన్ టెల్ మీ. చెప్పలేవా? ఇంత చిన్న ప్రశ్నలకే సమాధానం తెలియని వాడివి అసలు ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు? చెప్తాను. అనవసరంగా బెదిరిపోకండి సార్. ఇది నా 61వ ఇంటర్వ్యూ. అంటే నా సహనానికి షష్ఠి పూర్తి జరిగిపోయింది. అసలు నేను ఉద్యోగానికి పనికిరాను, లేదా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఆఫీసర్గా మీరు పనికిరారో ఇప్పుడు తేల్చుకుంటాను. సార్, వాల్మీకి భార్య పేరు మీరు వినలేదు, నేను వినలేదు. కానీ పెళ్ళైన దగ్గర నుంచి మీరు మీ భార్యను చూస్తూనే ఉన్నారు. ఆవిడ చేతికి ఎన్ని గాజులున్నాయో మీరు చెప్పగలరా? ఓకే, 10 పైసల నాణానికి ఎన్ని వంకర్లు ఉన్నాయో నేను తర్వాత చెప్తాను. కానీ రోజు దువ్వుకునే మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మీరు చెప్పగలరా? కనీసం ఆ దువ్వుకునే దువ్వునికి ఎన్ని పళ్ళు ఉన్నాయో చెప్పగలరా? చెప్పండి. నాకు తెలియదు. మీరు వేసే అడ్డమైన ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేకపోతే మమ్మల్ని వెధవలా చూడటం తెలుసా? మిమ్మల్ని చంపకుండా ఎందుకు వదులుతున్నానో తెలుసా? మిమ్మల్ని చంపి నేను హంతకుడుగా మారటం వల్ల మా సమస్యలు పరిష్కారం కావు. అందుకు గుడ్ బై. తమ్ముడు టిఫిన్ టైంకి ఎలా వస్తానాడు, ఇంకా రాలేదేమిటి? ఎప్పుడు అన్నమాట తప్పడే. యు ఆర్ కరెక్ట్ అన్నయ్య. నీ తమ్ముడు ఎప్పుడు మాట తప్పడు.
కానీ నువ్వే సెంటిమెంట్ తప్పి లతా నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు. అబ్బే ఏది ఇప్పుడే కూర్చో తమ్ముడు కూర్చో. అమ్మాయి లత, అన్నయ్య, లతను నువ్వు చాలా గారాభంగా పెంచుతున్నావు. క్రమశిక్షణలో పెంచకపోతే ఏదో ఒకనాడు మనకి శిక్ష వేసే ప్రమాదం ఉంది. జాగ్రత్త. అమ్మాయి నువ్వు ఫైనల్ ఇయర్ పూర్తి చేసి కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఇక నా మనసులో లేదు. నీ అంత అందగాన్ని చూసిన కళ్ళతో వేడి మొహం కళ్ళు చూడలేకపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు డియా? అమ్మాయి లత, అమ్మో నాన్న. అమ్మాయి లత. అమ్మాయి, ఏమిటి నాన్న? ఇంకేమిటమ్మా, అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నా, మీ బాబాయ్ వేడెక్కిపోతున్నాడు. నువ్వు తొందరగా రావాలి. బాబాయ్ వచ్చాడా? ఆ, వావ్, పద పద. హలో, ఉన్నారండి? ఒక్క నిమిషం. ఎవర్రా? ఎవరో మినిస్టర్ గారంటండి. మినిస్టర్ గారా? హలో, నమస్కారం అండి. ఫోన్ లో కూడా లేచి మాట్లాడాలా? చెప్పండి సార్. అదేనయ్యా, మన సదానందం లేడు, కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళ బామ్మర్ది పేరుస్తాడు. రేపు ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ కుర్రని సెలెక్ట్ చేయి. అతనికి బొత్తిగా మెరిట్. మెరిట్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పినట్టు ఎందుకు వింటారయ్యా? అతను సెలెక్ట్ చేయి. అలాగే సార్, అలాగే. ఎవరన్నయ్య? మినిస్టర్ రాజశేఖరం గారు ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇమ్మని ఫోన్ చేశారు. ఇచ్చేస్తున్నావా? పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా. చిచ్చి, నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో. తమ్ముడు, అరే నువ్వు ఉండు బాబాయ్. నాన్నేమన్నా తెలుతో కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చాడు. మోసగాడినైనా నమ్మొచ్చు కానీ పిరికివాడిని నమ్మకూడదు. ఏం చేద్దంటే భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు. ఉండు డాడీ, నేను ఉపాయం చెప్పనా? మెరిట్ లో నెంబర్ 1 కుర్రాడిని చూసి ఉద్యోగం ఇచ్చేయండి. మంత్రి గారు ఏమిటిలా చేశామని అడిగితే నాకు మతి మరపు ఎక్కువ, మీరు చెప్పిన కుర్రాడి పేరు అదే అనుకుని ఇచ్చేసానని బికమం పెట్టేయండి, సరిపోతుంది. ఏ అలా చేస్తావానయ్య? చేస్తావా లేదా చెప్పు. ఒప్పేసుకోండి. చేస్తానులే, చేస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం ఆంజనేయులు, ఏం జరిగింది? యూ డోంట్ వరీ సార్, జస్ట్ కాల్ జారిందంటే. ఏం లైలా, నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా? ఏమోనండి, నాకు తెలియడం లేదు. సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు, పెన్సిళ్ళు, ఫైల్స్ జారిపోతుంటాయి. వీరికి ఏకంగా కాలే జారినట్టుంది. దేవ గారు, నేను సొంతం పెట్టాల్సిన ఫైల్స్ ఏమైనా ఉంటే పారండి, గీకోవాల్సిందే. గీక్కోవాల్సిందే. అదేంటి? ఐ కన్వే మై హార్ట్లీ కండోలెన్సెస్. కండోలెన్సెస్ ఫర్ వాట్? పెద్దడు ఎవరైనా పోయాడా? లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు. అదేంటి? బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నిలబడి ఉండడం నాకు అలవాట్లేదు, ఏమనుకోకండి. బాబు, మీరు రాజశేఖరం గారి తాలూకే కదూ? యా, సీరియడ్ కాల్స్ వచ్చా? పర్వాలేదు, తాగు బాబు. మినిస్టర్ గారు తాలూకు భానోజీరావు గారు. అవునవును, తెలుస్తూనే ఉందిగా. అయితే నేను వెళ్ళొచ్చా? మా మొహాన సిగరెట్ పొగ ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది. వెళ్ళరా బాబు. బాయ్. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. ఆర్ యూ మిస్టర్ భార్గవ? ఎస్ సార్. భార్గవరాముడు అంటే ఎవరు? తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తెగ నరికిన వాడు. భూమి చుట్టుకొలత ఎంత? 7,900 మైళ్ళు. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత? గంటకి 1000 మైళ్ళు. ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడెవరు? డియాగో మరడోనా. ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి? స్వార్థపరుడైతే దేశానికి వెన్నెముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం, నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది? ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. 1887వ సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రిక్ కంఠానికి ఎడమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది. డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన 99 రోజులకే చనిపోయాడు. ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు కైజర్ రాజు కావడం వల్ల, అతను యుద్ధకాంక్ష గలవాడు, జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. మీ నాన్నగారి వృత్తి? ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్. ఆఖరిగా ఒక ప్రశ్న. ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా? నాకు ఈ ఉద్యోగం ఇవ్వకూడదని. అలా ఎందుకు అనిపించింది? ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు కనుక, అడిగేవాడికి చెప్పేవాడు లోకు కనుక. అలా తెలబోకండి సార్. ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి? అతనికున్న పురాణ పరిచయం, అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్, అతనికున్న స్పోర్ట్స్ నాలెడ్జ్, ఇవా ఒక ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అర్హతలు. మీరంతా అవకాశవాదులు.
ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కాని మేధావులు. అయినా మిమ్మల్ని నమ్ముకుని పూటకొక నిరుద్యోగి ఇంకా డిగ్రీలు చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మాలు ఎక్కుతూనే ఉన్నాడు. ఎలా? తల్లి మెడలో మంగళసూత్రాలు అమ్మి, అవి ఖర్చైపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి. సార్, మహాత్మా గాంధీ తెల్లదొరతనాన్ని పోగొట్టగలిగాడేమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్లదొరతనాన్ని మాత్రం పోగొట్టలేడు. ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు, వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు, వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు. మీరు అడిగిన ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్. మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది? హీజ్ ఎ లయర్, హీజ్ ఎ డెసర్టర్. కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయివాడు. ఆ కసాయివాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను. అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం. ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గాడ్సేల సంఖ్యను కాదు.